ఎవ్రీవన్, నేను మీ సుష్మా. వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ క్రేజీ థాట్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మా సెకండ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా మేము పొద్దున్న లెగ్సి దగ్గరలో ఉన్న వెంకన్న బాబు టెంపుల్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి దేవుడికి హారతి ఇస్తున్నారు. కరెక్ట్ టైంకి వెళ్ళామని అనుకున్నాము. ఇది మా ఇంటి దగ్గర చాలా ఫేమస్ గుడి అండ్ మా కులదైవం కూడా వెంకన్న బాబు. ఆ తర్వాత మా రిలేటివ్స్ కేక్ తీసుకొచ్చారు. సో మేము కేక్ కటింగ్ చేసాము. ఈ బాబు వచ్చేసరికి మా వదిన వాళ్ళ బాబు. ఈ యానివర్సరీ మేము చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ అయితే మేము మనాలి వెళ్ళాము. ఈసారి కొన్ని రీజన్స్ వల్ల ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. సో ఇంట్లోనే ఈ నంబర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ బాబు వచ్చేసరికి గోల్ చేస్తున్నాను, నేను కట్ చేస్తాను కేక్ అని. ఇది వచ్చేసరికి ఇంకో కేక్ మా వదిన వాళ్ళు తీసుకొచ్చారు. డిఫరెంట్గా హెచ్ఎస్ క్రేజీ థాట్ ఛానల్ నేమ్ రాపిచ్చారు. అండ్ ఈ కేక్ వచ్చేసరికి మేము రెస్టారెంట్కి వెళ్ళే ముందు కట్ చేసాము. డిన్నర్కి వచ్చేసరికి మేము 63 degrees బఫేకి వెళ్ళాము. ఇది ఎగ్జాక్ట్గా గచ్చబౌలి డెలాయిట్ పక్కన ఉంటుంది. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ అంబియన్స్ బాగుందని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం మేము, మా ఫ్యామిలీ మెంబర్స్. ఇది వచ్చేసరికి వెయిటింగ్ లాబీ. చూడండి వెనకాల కూడా అంబియన్స్ బాగుందని మళ్ళీ ఫొటోస్ దిగాము నేను, మా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇది వచ్చేసరికి లోపల అంబియన్స్. చూడండి ఎంత బాగుంది అంబియన్స్ అనేది. నాకు ఏ బఫేలో ఇట్లా లేదు. ఈ బఫేలో మాత్రం అంబియన్స్ చాలా బాగుంది అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. అండ్ మా వదిన వాళ్ళు జోక్ వేస్తున్నారు, అందుకే మేము తగ నవ్వుతున్నాము. అండ్ నేను ముందే బుక్ చేసుకున్నాం మేము 2 days ముందే. అంటే నేను వచ్చేసరికి మా చెల్లి. ఇక్కడ ఈ బఫేలో 250+ ఐటమ్స్ ఉంటాయి. మీకు ఒక్క ఐటెం చూపిస్తాను రండి. ఇది వచ్చేసరికి జపానియా కార్న్ చీజ్ బాల్. అంటే చాలా బాగుంది జపానియా కార్న్ చీజ్ బాల్ కూడా. లోపల చాలా మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఇంకో స్టార్టర్. ఇది వచ్చేసరికి చిల్లీ బేబీ కార్న్. ఇది కూడా బాగుంది, సూపర్ ఉంది చిల్లీ బేబీ కార్న్ కూడా. ఇది వచ్చేసరికి ఇంకో స్టార్టర్. దీని నేమ్ వచ్చేసరికి పొటాటో జాగ్రీ అంట. అంతకేం నాకు ఎక్కలేదు. నాకు ఫస్ట్ 2 items చాలా బాగున్నాయి. ఇది అంత సోగా అనిపించింది. ఇది వచ్చేసరికి పెప్పర్ బ్లాస్టెడ్ పన్నీర్ అంట. పన్నీర్ కూడా పల్లెది బాగానే ఉంది. వెజ్ వాళ్ళకైతే బాగుంటాయి, మేము నాన్ వెజ్ కాబట్టి. ఇది వచ్చేసరికి ఇటాలియన్ చికెన్. ఇదైతే చాలా సూపర్ ఉంది ఐటమ్ అయితే, చాలా అంటే చాలా బాగుంది ఇటాలియన్ చికెన్ అయితే. ఇది వచ్చేసి అంగారా చికెన్ వింగ్స్ అంట. ఇది మా హస్బెండ్ సర్వ్ చేసుకున్నారు, నేను సర్వ్ చేసుకోలేదు. ఈ స్టార్టర్ కూడా బాగుందంట. ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని మేము టేబుల్ దగ్గరికి వెళ్తున్నాము. టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఇక్కడ 7 starters వాళ్ళు సర్వ్ చేస్తారు. మిగతా స్టార్టర్స్ మనం ఇందాక లైవ్ కౌంటర్కి వెళ్ళాము కదా, మనం సర్వ్ చేసుకోవాలి. అండ్ చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసరికి సికారో. ఇది వచ్చేసరికి హర్యానీ పన్నీర్ పర్లేదు, అంతగా వెజ్ వాళ్ళకి బాగుండిద్ది పన్నీర్ వచ్చేసరికి. సిక్కార మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మటన్ స్టార్టర్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది మటన్ స్టార్టర్ కూడా. ఇది వచ్చేసరికి ప్లేట్లో క్రిస్పీ కార్న్ కూడా ఉంది అండ్ నార్మల్ బేబీ కార్న్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసరికి లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వెజ్ స్టార్టర్స్ అంతగా ఏం లేవు, కానీ నాన్ వెజ్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ స్టార్టర్స్ అనేవి. అండ్ పాపం మా అన్నయ్య ఒక్కడే వెజ్, సో తను అంతగేం తినట్లేదు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్గా మా హస్బెండ్ మాత్రం స్టార్టర్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫిష్ స్టార్టర్ సర్వ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి అపోలో ఫిష్. చాలా బాగుంది, లోపల మెత్తగా బయట క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫిష్ సహజంగా తిన్ను బయట ఫిష్, బట్ ఇక్కడ ఫిష్ మాత్రం చాలా బాగుంది. అండ్ మళ్ళీ రిపీట్ కూడా చేసాం మేము ఫిష్ అయితే. మీరు కూడా ఫిష్ కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చింది నాకైతే ఫిష్ అనేది. అండ్ ఇక్కడ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ చాలా బాగున్నాయి. అండ్ చికెన్ ఐటమ్ కూడా వేశారు, దీని పేరు మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకా స్టార్టర్స్ సర్వ్ చేస్తున్నారు. అదేంటంటే ఫ్రాన్స్ కూడా చాలా బాగుంది, లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా బాగుంది. మేము ఫ్రాన్స్ కూడా మళ్ళీ రిపీట్ చేసాము. ఇది వచ్చేసరికి పానీపూరి కౌంటర్. నేను ఇక్కడ పావు బాజీ చెప్పాను, అందుకే తయారు చేస్తున్నారు. పావు బాజీ కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ పానీపూరికి చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ దహీపూరి, బేల్ పూరి, స్వీట్ పూరి, మసాలా పూరి. నేను నార్మల్ పానీపూరి చెప్పాను, అంతగా ఎక్కలేదు నాకు, సోగా ఉంది పానీపూరి అనేది.
ఆ తర్వాత మేము దహీపూరి చెప్పాము. దహీపూరి మాత్రం చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది దహీపూరి. అండ్ ఇక్కడ పెరుగు కూడా పుల్లగా ఏం లేదు. చాలా బాగుంది. ఇదొచ్చేసరికి పిజ్జా, పాస్తా, బర్గర్ కౌంటర్. ఇక్కడ మేము వైట్ పాస్తా, పింక్ పాస్తా చెప్పాము. సో, అందుకని వాళ్ళు వైట్ పాస్తా, పింక్ పాస్తా తయారు చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం చెప్పినట్టు వాళ్ళు తయారు చేస్తారు. లేకపోతే మనం ఓన్‌గా మేక్ చేసుకోవచ్చు. మేము అక్కడ టైం లేక మేము వాళ్ళనే చేయమని చెప్పాము. ఇదొచ్చేసరికి నూడిల్స్ మిషన్. అండ్ మా పక్కనున్న వాళ్ళే మేక్ చేసుకున్నారు. ఇదొచ్చేసరికి చూడండి పింక్ పాస్తా, పావు బాజీ ఉంది. పింక్ పాస్తా నాకు అంతగా ఏమి ఎక్కలేదు. ఎందుకంటే కొంచెం స్వీట్ వచ్చింది. నేను స్వీట్ అంతగా తినను కాబట్టి నాకు అంతగా ఎక్కలేదు. వైట్ పాస్తా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం బిర్యానీ కౌంటర్స్ దగ్గరికి వద్దాము. ఇది వెజ్ బిర్యానీ కౌంటర్స్. ఇది వెజ్ బిర్యానీ కూడా పల్లె బాగానే ఉంది. ఇది వచ్చేసరికి స్టీమ్డ్ రైస్, వైట్ రైస్ ఇది. ఆ తర్వాత ఆవకాయ పప్పన్నం కూడా బాగుంది. వేడిగా చాలా బాగుంది ఆవకాయ పప్పన్నం కూడా. ఆ తర్వాత బెండకాయ ఫ్రై. జీడిపప్పులు మాత్రం బాగా వేశారు బెండకాయ ఫ్రైలో. బెండకాయ ఫ్రై కూడా బాగుంది. పల్లె వెజ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి రైస్ వచ్చేసరికి. ఇప్పుడు మనం నాన్ వెజ్ ఐటమ్కి వద్దాము. ఇది వచ్చేసరికి మటన్ దమ్ బిర్యానీ. మటన్ దమ్ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ మేము ఒకసారి సర్వ్ చేసుకున్నాము. బాగుందని చెప్పి మళ్ళీ సర్వ్ చేసుకోవడానికి వచ్చాము. మటన్ పీసెస్ మాత్రం చాలా బాగున్నాయి. అసలు రైస్ కూడా చాలా బాగుంది. నార్మల్గా బఫేలో మాత్రం బిర్యానీస్ బాగుండవు. బట్ ఈ బఫేలో మాత్రం చాలా బాగుంది. మటన్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేస్తున్నాను. మా హస్బెండ్కి, మా వదినకు చాలా బాగా నచ్చింది మటన్ బిర్యానీ అని. పక్కన వాళ్ళకు చాలా మంది చెప్పుకున్నారు మటన్ బిర్యానీకు చాలా బాగుంది అని. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి షాయి ముర్గ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే ఫస్ట్ టైం వింటున్నాను. ఈ బిర్యానీ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. తినే కొద్దీ తినాలనిపించింది ఈ బిర్యానీ కూడా. మేము సెకండ్ టైం వచ్చాం మళ్ళీ బాగుండేసరికి మటన్ బిర్యానీ కోసం అండ్ షాయి మురుగాయ బిర్యానీ. అండ్ ఈ బిర్యానీ కూడా చాలా బాగా నచ్చింది అందరికీ. నార్మల్ షాహీ మురికాయ బిర్యానీ, మటన్ బిర్యానీ స్మెల్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి జాక్ ఫ్రూట్ బిర్యానీ, పనసపండు బిర్యానీ. కంపేర్ టు మటన్ బిర్యానీ, షాహీ మురికాయ బిర్యానీ, జాక్ ఫ్రూట్ బిర్యానీ అంతగా ఏం లేదు. పర్లేదు అనిపించింది. వెజ్ వాళ్ళకి మాత్రం బాగుంది. మా అన్నయ్యకి మాత్రం బాగా నచ్చింది జాక్ ఫ్రూట్ బిర్యానీ. నేను నాన్ వెజ్ కదా, సో నాకు అంతగా ఎక్కలేదు. బాగానే ఉన్నాయి రైస్ ఐటమ్స్ ఇక్కడ. ఇప్పుడు మనం నాన్ వెజ్ కర్రీ ఐటమ్స్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ నాన్ వెజ్ కర్రీ ఐటమ్స్ కూడా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి రోస్టెడ్ చికెన్ కర్రీ. పర్లేదంట, మా హస్బెండ్ ట్రై చేశారు, యావరేజ్గా ఉందని చెప్పారు. ఇది వచ్చేసరికి హలీం కూడా పర్లేదంట. మా వదిన, మా చెల్లి ట్రై చేశారు. హలీం పక్కన మనకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, లెమన్, గీ పెట్టారు టచింగ్ కోసం. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఎగ్ మసాలా కర్రీ. ఎగ్ మసాలా చాలా బాగుంది. ఇది బటర్ నాన్స్లో చాలా బాగుందంట, మా హస్బెండ్ చెప్పారు. సూపర్ ఉందంటే ఈ కర్రీ వచ్చేసరికి. అండ్ మనం చాలా తిందాం అనుకుంటాం, బట్ ఏమీ తినలేదు. నేను ప్రతి ఐటెం టేస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏ ఐటెం టేస్ట్ చేయలేకపోయాను. ఆ స్టార్టర్స్ రైస్ తినేసరికి నా పని అయిపోయింది. బట్ మా హస్బెండ్ మాత్రం ప్రతి ఐటెం టేస్ట్ చేశారు. సో మా హస్బెండ్ చెప్తా ఉంటే నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. నేనైతే చాలా ఫీల్ అయిపోయాను ఏం తినలేదని. నాకు అప్పటికే ఫుల్ అయిపోయింది. జస్ట్ ఒక కొంచెం టేస్ట్ చేశాను. మా హస్బెండ్ బాగున్నవి. ఇది వచ్చేసరికి లాంగ్ చికెన్. ఇది ఒక్కటే మా హస్బెండ్ వేసుకోలేదు అనుకుంటా. సో ఎలా ఉందో మాకు తెలియదు. మిగతా అన్ని ఐటమ్స్ ట్రై చేశాను అని చెప్పి ఒకటి ట్రై చేయలేదని చెప్పాడు నాతో. ఇది వచ్చేసరికి కోడి కూర చాలా బాగుంది. మటన్ నాన్స్లో కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో కోడి కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. అండ్ మా హస్బెండ్ 1 టేబుల్ ఆఫ్ స్పూన్ పెట్టాడు నాకు బాగుందని. ఇది వచ్చేసరికి ఫిష్ కర్రీ, చేపల పులుసు కూడా చాలా బాగుంది. అండ్ ఇది బాగుందని చెప్పి మా హస్బెండ్ 1 టేబుల్ ఆఫ్ స్పూన్ పెట్టారు. అండ్ మనకు చేపలు కూడా ఏం స్మెల్ రాలేదు. ఇది వచ్చేసరికి క్లాసిక్ బటర్ చికెన్. ఇది కూడా చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను. ఇది కూడా బటర్ నాన్స్లో సూపర్ ఉంది. చికెన్ సాఫ్ట్గా, చాలా కొంచెం స్పైసీగా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి గోంగూర మటన్ కూడా బాగుంది. మా హస్బెండ్ 1 టేబుల్ ఆఫ్ స్పూన్ పెట్టారు. ఇది చూడండి మా సాత్విక్ తన పనిలో తాను ఉన్నారు. తను ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. తన లడ్డు, ఐస్ క్రీము, కేకు చూడండి మాకు హాయ్ చెప్తున్నారు నాకు, మా హస్బెండ్కి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఎక్కువ లడ్డులు, స్వీట్లు ఎక్కువ ఇష్టపడతారు కదా, అందుకని వారు పనిలో ఉండేసి వాళ్ళైతే ఏ స్టార్టర్, ఏ రైస్ తినలేదు. వచ్చిన దగ్గర నుంచి లడ్డు, ఐస్ క్రీములు అవే తింటున్నారు. వాటర్ అడిగారు. సో మా అన్నయ్య వాటర్ ఇస్తున్నారు సాత్విక్కి.
చాలా ఎంజాయ్ చేస్తున్నారు వారు ఉంటే. చాలా క్యూట్గా ఎంత బాగున్నారో సాత్విక్. ఇప్పుడు మనం వెజ్ కర్రీస్ దగ్గరికి వెళ్దాము. ఇది వచ్చేసరికి పప్పు. పప్పు ఎవరు వేసుకోలేదు, సో తెలియదు ఎలా ఉందో. ఇది వచ్చేసరికి కాజు మష్రూమ్ కర్రీ. కాజు మష్రూమ్ కర్రీ చాలా బాగుందంట. మా అన్నయ్య వేసుకున్నాడు, సూపర్ ఉందని చెప్పారు. అండ్ ఇది వచ్చేసరికి కడాయి కర్రీ అంట. ఎవరు ట్రై చేయలేదు కడాయి కర్రీ అనేది. నేను వీడియో కోసం అన్నీ మీకు చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయని తెలియడం కోసము. సో మేము నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి పాలక్ పన్నీర్ కర్రీ. పాలక్ పన్నీర్కి నేను ట్రై చేశాను బటర్ నాన్స్లో, చాలా బాగుంది. పాలక్ పన్నీర్ సాఫ్ట్గా చాలా బాగుంది పాలక్ పన్నీర్ అనేది. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఇది మ్యాగీ, బేక్డ్ చీజ్ మ్యాగీ. యావరేజ్గా ఉంది, నేను ట్రై చేశాను, యావరేజ్గా ఉంది, అంతకేం ఎక్కలేదు నాకు. ఇది వచ్చేసరికి వెజ్ మంచూరియన్ గ్రేవీ అంట. ఎవరైనా ట్రై చేయలేదు, మా అన్నయ్య ట్రై చేశారు, పర్లేదని చెప్పారు. ఇది వచ్చేసరికి గార్లిక్ ఫ్రైడ్ రైస్ బంట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అంట. మా హస్బెండ్ ట్రై చేశారు, పర్లేదని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి నూడిల్స్ మాత్రం చాలా బాగుంది, నేను ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగున్నాయి నూడిల్స్. చూడండి, ఇవన్నీ వచ్చేసరికి మనకి వెజ్ కర్రీస్ అండ్ వెజ్ ఐటమ్స్. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి కుండ బిర్యానీ. ఈ బఫేలో కుండ బిర్యానీ చాలా అంటే చాలా ఫేమస్. ఇది వచ్చేసరికి కుండ బిర్యానీ మేకింగ్ మిషన్. చూడండి, ఇది మిషను. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం చెప్పినట్టు వాళ్ళు తయారు చేస్తారు. అండ్ ఇక్కడ 3 ఉన్నాయి కుండ బిర్యానీ, 2 చికెన్స్ అండ్ 1 ఫిష్. మేము చికెనే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం చెప్పినట్టు తయారు చేస్తారు. లైక్ కొంతమంది ఎక్కువ స్పైసీ తింటారు, కొంతమంది లెస్ స్పైసీ తింటారు, కాబట్టి మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ బట్టి తయారు చేస్తారు. మేము 3 ఇచ్చాము, సో 3 వచ్చినాయి టేబుల్ దగ్గరికి. అండ్ మా హస్బెండ్ సర్వ్ చేసుకుంటున్నారు తన ప్లేట్లు. వెనకాల మాత్రం చూడండి, అక్కడ వదిన వాళ్ళ బాబు గోల చేసి తిరుగుతూ ఉన్నారు. అండ్ డ్యాన్స్ కూడా వేస్తున్నారు. బఫే మొత్తం గోల చేస్తున్నారు మా సాత్విక్. చూడండి, బిర్యానీ ఎంత పొగలు వస్తున్నాయి, వేరుగా చాలా బాగుంది బిర్యానీ వచ్చేసరికి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది బిర్యానీ. మీరు ఈ బఫేకి వస్తే మాత్రం నాన్ వెజ్ వాళ్ళు కన్ఫామ్గా ట్రై చేయండి బిర్యానీ, అసలు మర్చిపోవద్దు బిర్యానీ. అండ్ ఈ బిర్యానీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్మోకీ బిస్కెట్ ట్రై చేసాం మేము. ఫస్ట్ మా హస్బెండ్ ట్రై చేశారు స్మోకీ బిస్కెట్. నోట్లో నుంచి ఆ పొగ వస్తుండటం వల్ల మా సాత్విక్ వింతగా చూస్తున్నారు. అందుకని నేను వాళ్ళని చూసి తెగ నవ్వుతున్నాను. అందుకని మా చింటూ నవ్వుతున్నారు మా సాత్విక్ని చూసి. వాడు చిన్నపిల్లోడు కదా, వాళ్ళ మామ నోట్లోంచి పొగ వస్తుందని ఇంతగా చూస్తున్నారు సాత్విక్. అండ్ ఇది వచ్చేసరికి పెరుగన్నం. మేమందరం పెరుగన్నంతో కంప్లీట్ చేసాము. అండ్ ఇక్కడ కొన్ని సలాడ్స్ కూడా ఉన్నాయి, సలాడ్స్ కూడా మేము ట్రై చేసాము. అండ్ దీని పక్కన యాపిల్ సలాడ్ కూడా ఉంది. యాపిల్ సలాడ్ కూడా పర్లేదు, అంతగేం లేదు కానీ పర్లేదు. అండ్ పక్కన రా పెరుగు కూడా ఉంది. కొంతమంది వైట్ రైస్లో పెరుగు తింటారు, అందుకని రా పెరుగు పెట్టి వచ్చేసి పాస్తా ఉంది. పాస్తా ఎందుకు పెట్టారో మాకు తెలియలేదు. ఇది కూడా ఇంకో సలాడు, మేము ట్రై చేయలేదు. ఇది వచ్చేసరికి బేబీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మేము డిజర్ట్స్తో కంప్లీట్ చేసాము. ఇది వచ్చేసరికి చాక్లెట్ మౌసీ, అది వచ్చేసరికి మ్యాంగో డిలైట్, మా చింటూ ట్రై చేశారు. అండ్ ఇది వచ్చేసరికి క్యారెట్ కేక్, నేను క్యారెట్ కేక్ ట్రై చేయలేదు. అండ్ వచ్చేసరికి స్ట్రాబెర్రీ పేస్ట్ కూడా బాగానే ఉంది, నేను ట్రై చేశాను స్ట్రాబెర్రీ పేస్ట్ కూడా. వచ్చేసరికి వైట్ చాక్లెట్ బ్రౌనీ కూడా బాగుంది. అండ్ పక్కన చాక్లెట్ పేస్ట్రీ ఉంది. చాక్లెట్ పేస్ట్రీ మాత్రం సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ పక్కన కేక్ కూడా పెట్టారు. అండ్ పైన జిలేబీ, మోతీచూర్ లడ్డు, స్వీట్ సమోసా, గులాబ్ జామ్ పెట్టారు. పక్కన స్వీట్స్ ఉన్నాయి. ఇక్కడేమో వాటర్ మిలన్, పప్పాయ కూడా పెట్టారు. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్స్ మేము తీయటం మర్చిపోయాము. అండ్ ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది, చాక్లెట్ మేకింగ్ ఫ్యాక్టరీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మా సిస్టర్ యానివర్సరీ అని చెప్పింది, సో అందుకని వాళ్ళు కేక్ తీసుకొచ్చారు యానివర్సరీ అని. అండ్ నేను మా చింటి కేక్ కట్ చేస్తున్నాము. వెనకాల వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. మా సిస్టర్ పర్టికులర్ సాంగ్ ప్లే చేయమని చెప్పింది, సో అందుకని వాళ్ళు ఆ సాంగ్ ప్లే చేశారు. అండ్ కేక్ టేస్ట్ కూడా బాగానే ఉంది. ఈ విధంగా సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్తో మా సెకండ్ యానివర్సరీ జరుపుకున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.